సముద్రంలో ప్రయాణం అంటే నాకు సరదాగా ఆ సముద్రపు ఒడ్డున కూర్చోవడం బాగుంటది. ఇష్టంగా ఉంటది. కాసేపు ఆ ఒడ్డున తిరిగి రావడం ఇష్టం గానీ, సముద్రంలోనే అలా రోజుల తరబడి ఉండాలంటే కష్టం. కొంతమందికి ఇష్టమయ్యి ఉండొచ్చు. నాలాంటోడికైతే చిరాకు. ఏందంటే, ఆ వాటర్ నుంచి వచ్చేటటువంటి ఆ ఇంపాక్టు విపరీతమైన తలనొప్పి తెప్పించేది నాకు. నేను వైజాగ్‌లో పనిచేసేటప్పుడు ఈ నేవీకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు, కొత్తగా యుద్ధ నౌకలు లాంచ్ చేసినప్పుడు ఎక్కిస్తారు. అట్లాగా నేవీ డే అప్పుడు సెలబ్రేషన్స్‌కి గూడా తీసుకెళ్తారు మనల్ని సముద్రంలోకి. అవి మనకి చూపెడతారు గూడా మిషన్ గన్స్, 10 గన్స్ ఇయన్నీ ఎట్లుంటాయి అయన్నీ మన కళ్ళెదురుగుండానే జేస్తారు. కాబట్టి అట్లాగా వెళ్ళినప్పుడు చూసేవాడిని. ఏ కాసేపు సరదాగా ఉండేది. కొద్ది సేపయితే చిరాకుగా అనిపిస్తదనమాట. ఎందుకంటే మనకి సంబంధం లేని ఏదో ప్రపంచంలో చుట్టూ నీళ్ళు, ఏమీ లేనటువంటి ప్రపంచంలో ఉన్నట్టుంటది. ఇదెందుకు చెబుతున్నా అంటే, అట్లాంటి చోట్లన ఆడపిల్లలు పని చేయాలంటే మానసికంగా చాలా నలిగిపోతారు. మగవాళ్ళు పని చేయడానికే నానా ఇదుంటది. కాపోతే ఆ మందు తాగినో అట్లా బతికేస్తుంటారు. అట్లాంటిది మహిళలు పని చేయాలంటే చాలా ఇంకోటేంటంటే ఉప్పు గాలుల ఇంపాక్ట్‌తో ఓపిక తగ్గిపోతుంది. సముద్రంలో గాని మీరు నీళ్ళల్లో గనక తిరుగుతుంటే విపరీతమైన ఆకలేస్తుంది. ఎందుకయ్యా అంటే అంత ఇదుంటుంది దాంట్లో. ఆకలికి సంబంధించినటువంటి అంటే లోపల ఉన్నదంతా శక్తి లాగేస్తా ఉంటుంది. అలాంటి చోట్లను పనిచేయడం ఇప్పుడు నేవీ తాజాగా మహిళల్ని కూడా చేర్చుకుంది. ఇంతవరకు కార్యాలయాలకు పరిమితమైనటువంటిది సెయిలర్ లాంటి ఉద్యోగాలలో కూడా ఆడపిల్లల్ని పెట్టుకుంది. చక్కగా ఆ స్థాయికి ఆడపిల్లలొచ్చారు. కష్టపడి ఎదిగి ముందుకొస్తున్నారు. వాళ్ళందరికి కూడా ఇప్పుడు అవకాశాలు కల్పిస్తున్నారు. నౌకాదళానికి సంబంధించినటువంటి నేవల్ షిప్‌లో తొలిసారిగా మహిళా సెయిలర్స్‌కి ప్రత్యేక వసతులు కల్పించారు. ఏదైతే ఇక్షక్ అనేటటువంటిది, ఇక్షక్ అంటే ది గైడ్, దిక్సూచి అనే అర్థం. తెలియని మార్గాన్ని అన్వేషించడం, నౌకాదళాన్ని సరైన దారిలో నడిపించడం, తమ లక్ష్యాలను సురక్షితంగా చేరుకునేలా నావికులకు మార్గాన్ని నిర్దేశించడం, భారతదేశ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేలా ఇక్షక్ అనేది నిర్మాణం జరిగింది. ఓడరేవులు, నావిగేషనల్ ఛానళ్లు, ఎకనమిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో కోస్టల్ డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడం అనేటటువంటిది ఇక్షక్ అనేటటువంటి దానిలో భాగంగా పెట్టుకొచ్చారు. తొలి జెండర్ ఇంక్లూజింగ్ సర్వే నౌకని అందులో ఆడపిల్లలకు కూడా అవకాశం కల్పించారు.